హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఒక్క రోజంతా హెల్తీగా తింటే ఏం తింటాను అనేది అయితే మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా వీడియో లేట్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే నేను రాజ్మా, అలాగే కొన్ని తెల్ల శనగలు, తెల్ల బఠానీ, అలాగే పచ్చ బఠానీ అంటే గ్రీన్ పీస్ అంటాం కదా, అవి ముందు రోజు నైటే ఇలా మొత్తం నానబెట్టుకుంటున్నాను. మా వారికి నాకు సరిపోయాన్ని అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఒకవేళ మిగిలితే ఏదో ఒక టైంలో స్నాక్ లాగా తినేయొచ్చు అని కూడా ఒక్కొక్క గుప్పుడైతే నానబెట్టుకున్నాను. మా ఇద్దరికి సరిపోతుందండి. ఇవి ఒక్కసారి వాష్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుంటే మనకి తెల్లారే వరకు మంచిగా నానిపోతాయి. ఇవి మంచిగా నానాలి. ఇవైతే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. లేదంటే మనం ఉడకబెట్టినా ఉడకవవి. మనం ఎన్ని విజిల్స్ రానిచ్చినా అవి సరిగా ఉడకవు. అందుకని చెప్పేసి ఇవి నానబెట్టుకొని మాత్రమే మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఫస్ట్ ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా వీటిలో కొంచెం మీ దగ్గర ఉంటే కొన్ని పెసలు ఇవి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న ఈ పప్పులన్నీ అయితే వేసేసి ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మంచిగా ఉడికాయండి. నేనైతే ఒక్క విజిల్ సరిపోతుందండి. నేను వచ్చేసి 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. మీరు కొంచెం ఎర్లీగా నానబెట్టుకుంటే వాటికి ఒక్క విజిల్ సరిపోతుంది అనమాట. కొంచెం లేటు పడుకోబోయే ముందు నానబెట్టుకుంటే వాటికి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మనకి తినేటప్పుడు గట్టిగా లేకుండా తింటుంటే హాయిగా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా మా వారికి వస్తే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను. తను బయటికి వెళ్ళిపోతా అన్నారు, అందుకని చెప్పేసి ఇంకా అచ్చంగా అవే తింటే బాగోవని చెప్పేసి నేను ఇలా ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకేసుకున్నాను. కొన్ని ఆనియన్స్, అలాగే కొంచెం నిమ్మరసము, పైనుంచి కొంచెం సాల్ట్, కొంచెం కారం చల్లేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. మనకి మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, మంచి పోషకాలు అయితే మన బాడీకి కావాల్సినవి అన్నీ లభిస్తాయి. ఇలా ఏదో ఒక రోజు బ్రేక్ఫాస్ట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే మీరు ఇంకా కొంచెం టమాటా ముక్కలు కానీ, కొంచెం కొత్తిమీర కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పచ్చిగా ఉన్నవి ఇష్టం ఉండవు, అందుకోసం అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా మా వారికి కూడా యాడ్ చేయలేదు. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను ఉడికిచ్చేప్పుడు వేసాను కదా, అందుకని చెప్పేసి జస్ట్ స్ప్రింకిల్ చేశాను అనమాట, ఎక్కువగా వేయకోకుండా. ఇంకెలా మంచిగా మిక్స్ చేసేసి అయితే మా వారికి అయితే స్పూన్ పెట్టేసి ఇచ్చేసాను. తను బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత నేను పాప అయితే తిన్నాము. పాప తినిద్దో లేదో అని చెప్పేసి ఇడ్లీ కూడా చేశాను పాప కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా ఇంట్లో రైస్ అయిపోయినాయి. ఇంకా హాస్టల్ నుంచి అయితే రైస్ తెప్పించుకున్నాను. ఇంకా నేనైతే ఈ డబ్బాకి సగానికి తెప్పించుకుంటానండి, ఎక్కువ తెప్పించుకోను, అంటే మళ్ళీ పురుగు పడుతుందేమో అని చెప్పేసి. హాస్టల్లో ఏంటంటే ఎప్పుడూ అయిపోతూనే ఉంటుంది, 3 డేస్కి ఒక బస్తా అయిపోతూనే ఉంటుంది కదా, ఇంకా రన్నింగ్ స్టాక్ ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచే తెప్పించేసుకుంటాను అనమాట. మాకు ఇవి వచ్చేసి దగ్గర దగ్గర 10 డేస్ పైన వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ పెట్టుకుంటే ఒక మనిషికి సరిపోతుందండి. డైట్లో ఉన్నప్పుడైతే మనం ఆ గ్లాస్ రైస్ కూడా తినము, తక్కువ తింటాము. ఈ టిప్ వచ్చేసి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. ఎంత వండాలి అని తెలియదు కదా, అప్పుడైతే గ్లాస్తో, చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ పెట్టుకుంటే ఒక మనిషికి, అంటే మీ ఇంట్లో 2 ఉంటే 2 గ్లాసులు, 3 ఉంటే 3 గ్లాసులు. ఇప్పుడు మా పాప కూడా ఉంది కాబట్టి నేను 3 గ్లాసులు అయితే వేసేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను అలసందలు కర్రీ చేసుకుంటున్నానండి. దీంట్లో కూడా మనకి మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ అయితే వస్తుందండి. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. డైట్లో ఉన్నప్పుడు మనం ఇది పక్కన సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అంటే రసం చేసేసుకొని మనం పక్కన ఇవి పెట్టుకొని తింటూ ఉంటే, రైస్లో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇది అలా కాకపోయినా మనం రైస్తో అచ్చంగా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. దీంట్లో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫ్రైగా చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం టమాటాలు వేసైనా చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అయితే ఇలా ఒకదాన్నే ఓల్ చేసుకున్నాను. ఇంకా మా వారైతే లేరు కదా, ఇంకా నేనే మొత్తం ఓల్ చేసుకొని ఇలా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే
నేనైతే కుక్కర్లో వేసేసి వాష్ చేసుకొని అందులో ఉడకడానికి సరిపడా ఎసరైతే పోస్తున్నాను. ఎసరు నేను మరీ ఎక్కువగా కాకుండా ముక్కలు మునిగేదాకా పోసాను. ఎందుకనంటే మళ్ళీ ఎక్కువగా పోస్తే పొంగిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత ఈ ఉడికే అప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది అనమాట. మొత్తం ఉడికినాక వేసుకుంటే బాగోదు, అందుకని చెప్పేసి నేను ఉడికే అప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఉడికేలోపు పక్కన రైస్ నానడానికి పెట్టేశాను కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పపాయ కట్ చేస్తున్నాను. పాపకి 11:30 అలా అవుతుంది, స్నాక్ ఇద్దామని చెప్పేసి ఇంకా పపాయ ఇంట్లో అవైలబుల్గా ఉంటే పపాయ అయితే కట్ చేసి పాపకైతే ఇచ్చేసాను అనమాట. పపాయ కొనేప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. అలా ఈ పొడుగ్గా ఉన్న పపాయాలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి నాటు పపాయాలు అంటారు. అవి రౌండ్గా ఉన్నవి అయితే అంత స్వీట్గా ఉండవు. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే పపాయ తినడం వల్ల అయితే మీకు అందరికీ బెనిఫిట్స్ తెలుసు. మనకి స్కిన్ గ్లోకి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి విటమిన్స్ మినరల్స్ కూడా చాలా బాగా వస్తాయి. అందుకని చెప్పేసి పపాయనైతే మనం వీక్లీ వన్స్ అయితే తింటే బెటర్. ఇంకా ఈ ఫ్రూట్ ఎప్పుడైనా మిగిలిపోతే మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే కూడా స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అవుతుందండి. చాలా స్కిన్ అయితే గ్లో వస్తుంది, ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాపకి ఒక బౌల్లో వేసి 4కి ఇచ్చేసానంటే తను కూర్చొని మంచిగా తింటూ ఉంటుందన్నమాట టీవీ చూస్తూ. తర్వాత నేనైతే ఇంకా వంట చేసే వరకు అయితే టీవీ పెడతాను పాపకి. ఇంకా ఇక్కడ మనం ముందుగా అలసందలు ఉడికించుకున్నాం కదా, అలసందలు అయితే ఉడికిపోయాయి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత అయితే ఇంక నేను స్టవ్ కట్టేసి మొత్తం కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేదాకా అయితే అలాగే ఉంచేసాను. ఇంకా చూడండి ఇలా ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడు మనం వీటిని డ్రైన్ చేసేసుకొని పోపు పెట్టేసుకొని ఇవి తాలింపు పెట్టేసుకోవడమే. పోపులోకి వచ్చేసైతే నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే వెల్లుల్లి రబ్బలు, ఒక ఎండుమిర్చి వేసేసి అయితే ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు అయితే వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ కర్రీ మనం టమాటాస్ వేసి చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇవాళ నేను ఫ్రై చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను, అందుకని ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా కొంచెం ఫ్రైలో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. మీ దగ్గర అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేయలేదు ఇక్కడ. ఇంకా తర్వాత మొత్తం తాలింపు ఫ్రై అయినాక ఇక్కడ డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అలసందలన్నిటిని ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి ఇందులో ఉన్న పచ్చి వాసన అయితే పోతుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఒకసారి తిప్పుతూ మొత్తం కలిపేసుకున్నాను నేను. ఇంకా ఈ కర్రీ తీసుకోవడం వల్ల అయితే మనకి ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మంచి ఫైబర్ అలాగే మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్నాక నేనైతే ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ముందుగా యాడ్ చేసాం కదా, అందుకని కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెమే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పైనే సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. మళ్ళీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇంక ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా ఫ్లేవర్ మంచిగా పట్టి బాగా అయితే టేస్టీగా ఉందన్నమాట కర్రీ. అంటే మా వారైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నారు, బాగుందని చెప్పారు. అక్కడ అంటే నేను నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి లేదు కదా, అందుకని చెప్పేసి నేనైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా యాడ్ చేస్తే ఏంటి అంటే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా అయిపోయి చాలా బాగుంది. గరం మసాలా అయితే నేను హోమ్ మేడ్ చేసుకున్నాను, ఆ వీడియో కూడా పెట్టాను అనమాట. అది మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పాపకి ఇలా రైస్ అలాగే కర్రీ సేమ్ క్వాంటిటీ, అంటే కొంచెం కర్రీ తక్కువ అలాగే రైస్ అయితే పాపకైతే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ ఈరోజు టీ ప్లేస్లో జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వాల్నట్స్ వచ్చేసి ఒక 4 తీసుకున్నాను, అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, కొంచెం మెలన్ సీడ్స్, అలాగే ఒక 5 వచ్చేసి పిస్తా, కొంచెం కాజు, కొంచెం బాదం అయితే తీసుకొని నానబెట్టేసుకున్నాను. అంటే లంచ్ అయిపోగానే ముందు ఇవి నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే కొద్ది టైం పడుతుంది కదా ఇవి నానడం కోసం అని చెప్పేసి. ఇంకా ఇవి నానబెట్టేసి మేము కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము.
నేను ఇక్కడ సీడ్స్ అయితే ఏం వాష్ చేయలేదు, ఎందుకంటే ఆ వాటర్ అనేవి వంపేస్తానని చెప్పేసి ఇంకా ఆ సీడ్స్ని అయితే ఏం వాష్ చేయకుండా అలా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత నేను ఎలాగో జ్యూస్ చేస్తాను కదా అని చెప్పేసి వాటర్ మిలన్ తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. వాటర్ మిలన్ అయితే 5 kgs తీసుకొచ్చాను. తెచ్చినప్పటి నుంచి వానలు అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా వాటర్ మిలన్ అయితే అలాగే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు అయితే జ్యూస్ అయితే చేసి ఎలా అయినా దాన్ని అవగొట్టాలనుకున్నాను, కానీ సగం కూడా అవ్వలేదన్నమాట. ఇంకా తర్వాత మా వర్కర్స్కి అయితే ఇచ్చేసాను ఇంకా మిగిలిన సగం. ఇంకా ఈ మధ్య అయితే వాటర్ మిలన్కి ఇంజెక్షన్లు వేస్తున్నారు అంటున్నారండి, అంటే ఆ కలర్ రావడం కోసం అని చెప్పేసి. ఒకవేళ మనకి డౌట్ ఉంటే మనం టిష్యూతో అయితే చెక్ చేసుకోవచ్చు. నాకైతే డౌట్ అయితే ఏమి రాలేదు, ఎందుకనంటే ఎక్కడ ఇంజెక్షన్ చేసినట్టుగా అయితే నాకు అనిపించలేదు. అంటే మొత్తం బార్డర్ వచ్చేసి వైట్లో ఉంది కదా, అలా ఉంటే అది ఇంజెక్షన్ చేయనట్టు. ఒకవేళ వైట్ అనేది కూడా రెడ్ కలర్గా స్ప్రెడ్ అయి ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని తింటే బెటర్, ఎందుకంటే మన పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం జాగ్రత్త మనమే చూసుకోవాలి. ఇంత పెద్ద వాటర్ మిలన్ కదా, స్వీట్గా ఉంటుంది అనుకున్నాను, కాకపోతే అస్సలు అంటే అసలు స్వీట్ లేదు ఇది. ఇంకా నేను ఎప్పుడు ఈ స్మూతీ చేసినా ఇందులో అయితే లైన్ డేట్స్ అయితే యాడ్ చేస్తాను, కాకపోతే ఈరోజు నా దగ్గర లేదు. ఇంకా అలాగే అయితే చేసేసాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇంకా నా దగ్గర స్మూతీ జార్ ఉంది కదా, అందులో అయితే వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ సీడ్స్ని వేసి కొంచెం పాలు వేసుకొని మనం ఇది గ్రైండ్ చేసేసుకుంటే మనకు స్మూతీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీ పిల్లలకి కానీ ఏదైనా ఒక డ్రై ఫ్రూట్తో ఎలర్జీ ఉంటే, అంటే కొంతమందికి బాదం తింటే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి వాల్నట్స్ తింటే ఎలర్జీ వస్తుంది. సో అవి చెక్ చేసుకొని మీ పిల్లలకి ఏవి పడతాయో అవే వేసి అయితే జ్యూస్ చేయండి. ఎందుకంటే మా పాపకి నేను ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి నేనైతే నా ఎక్స్పీరియన్స్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీరు అవైతే చెక్ చేసుకోండి, ఎందుకంటే పిల్లలకి ఏవి పెట్టినా ఫస్ట్ అయితే 1-2 అలా పెట్టి చెక్ చేసుకోండి విడిగా. ఇలా మెత్తగా అయితే జ్యూస్ లాగా చేసేసాను, అంటే ఇందులో నేను వాటర్ ఏమి వేయలేదు, పాలే వేసాను. ఇది వాటర్ మిలన్ కాబట్టి ఇలా మనకి థిక్గా రాకుండా ఇలా పల్చగా అయితే వచ్చిందన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఎక్కడ ఫిల్టర్ అయితే చేయలేదండి, డైరెక్ట్గా మేము తాగేసాము. పాపకి ఇచ్చేటప్పుడు మాత్రం నేను ఫిల్టర్ చేసి ఇచ్చాను, ఎందుకంటే తనకి మధ్యలో ఏమీ రావద్దన్నమాట. తనకి పాలు ఇచ్చితే మీగడ రావద్దు, అలాగే మ్యాంగో తింటే పీచు రావద్దు, ఏదొచ్చినా కానీ నాలుగు చూపించి తీసేయమనిద్ది అనమాట. అందుకని చెప్పేసి తనకైతే ఫిల్టర్ చేసి ఇచ్చాను. మేమైతే ఇంకా తాగేస్తాం కాబట్టి డైరెక్ట్గానే ఇంకా చేసేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. దాన్ని తాగేసి అయితే హాస్టల్కి అయితే వెళ్ళిపోయారు. హోప్ మీకు చిన్న వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్అవుట్ చేసేయాలి అనుకుంటే ఒకసారి నా ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. వెయిట్ లాస్ జర్నీ అయితే చేశానండి. వెయిట్ లాస్ జర్నీ అని ప్లేలిస్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఒక 30 వీడియోస్ ఉంటాయి, మీరు చేస్తూ ఫాలో అయిపోవచ్చు. కమింగ్ సూన్ నేనైతే వెయిట్ లాస్ జర్నీ చేయబోతున్నాను. ఒకవేళ మీరు నా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.